సో రెండో అంశం మీరన్న ఏఐ అవును. టెక్నాలజీతో రామారావు గారికి సంబంధించి నిజంగా చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే ఒక మనిషిని చచ్చిపోయిన తర్వాత కూడా మనం వేధించడం అంటే ఇది ఎంత దుర్మార్గం. చనిపోయినా కూడా మనిషిని వేధిస్తున్నారంటే రామారావు గారిని. బతికున్నప్పుడు వేధించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. చనిపోయినప్పుడు కూడా ఇప్పుడు వేధిస్తున్నాడు. ఆయన వీడియోలు పెట్టి బతికున్నప్పుడు రామారావు గారు ఏం మాట్లాడారు అవి కూడా వేయాల్సిందే కదా. చనిపోయినప్పుడు రామారావు గారు ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడలేడు కాబట్టి వీళ్ళే మాట్లాడినట్టుగా ఆయన వాయిస్ ని చేసి నారా లోకేష్ ఈ రాష్ట్రానికి భావి నాయకుడని ఎవరన్నారు? రామారావు గారు ఎప్పుడన్నా అన్నారు నిజంగా? ఆయన బతికున్నప్పుడు అసలు నారా లోకేష్ ఏ రోజన్నా ఆయన నారా లోకేష్ కి సంబంధించి ఏదైనా పొలిటికల్ గా ఏ రోజన్నా మాట్లాడాడు? అసలు నారా లోకేష్ పుట్టలేదు కదా అప్పుడు, పుట్టాడు అనుకుంటా 1982లో పుట్టినట్టున్నాడు కదా. 82నో 83లోనో పార్టీ పెట్టినప్పుడు పుట్టాడు. రామారావు గారు చనిపోయే సమయానికి నారా లోకేష్ కి ఎప్పుడు నాయకుడని మరి రామారావు గారు అనలేదు కదా. అవును. నిజంగా అట్లాంటివి ఉంటే ఒరిజినల్ వీడియో వేయాలి కదా. ఇది దేవతల రాజధాని అని రామారావు గారు చెప్పారంట. ఇది అమరావతిని. ఎప్పుడు ఆయన చనిపోయాడు, ఎప్పుడు అమరావతి, ఎప్పుడు రాష్ట్రం విడిపోయింది అంటే తెలుగుదేశం వాళ్ళని కూడా పిచ్చోళం చేశారు నిన్న రామారావు గారి వీడియోని వేసి. రామారావు గారి వీడియో నిన్న ప్లే చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మీరు ఎర్రోళ్ళు పిచ్చోళ్ళరా, మేమేం చెప్పినా వినాలి చంద్రబాబు నాయుడు అన్న రీతిలో లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఎర్రోళ్ళని చేసినటువంటి పరిస్థితి నిన్న కనపడింది. మరి నిజంగా మీకు రామారావు గారి మీద ప్రేమ ఉండుంటే మరి రామారావు గారికి భారతరత్న అవార్డు ఇప్పటి వరకు ఎందుకు ఇప్పించలా? ఇదే మరి బాలకృష్ణ గారు మొన్న అవార్డు తీసుకున్నాడు, పద్మభూషణ్ అవార్డు. మరి పద్మభూషణ్ అవార్డు తీసుకునేటప్పుడు బాలకృష్ణ గారు చెప్పాలి కదా, మీరు నాకు పద్మభూషణ్ ఇవ్వటాన్ని నేను గౌరవంగా తీసుకుంటున్నానండి, కానీ ఈ అవార్డు నేను మా నాన్నగారికి భారతరత్న అవార్డు వచ్చినప్పుడే నేను తీసుకుంటా, మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు, బట్ ఆయనకి వచ్చినప్పుడు అది ఇది కలిపి ఒకేసారి తీసుకుంటే నేను కనీసం ఆయన ఆత్మ కన్నా శాంతి కలిగిస్తున్నాడు అవుతాను, ఎటు బతికున్నప్పుడు చెప్పులు వేయించిందంటూ నేను కూడా భాగస్వామిని అని చెప్పి నేను బాలకృష్ణ గారు కూడా చెబితే బాగుండేది కదా. కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి అన్న, చాలా మంది జనాలకి మర్చిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ మనం గుర్తు చేయాలి. పాపం రామారావు గారు నిన్న వాళ్ళు వేధించారు కాబట్టి ఆయన ఆత్మని శాంతి కలగాలంటే కొంచెం ఈ పేపర్ క్లిప్పింగ్లు కూడా ప్రజలకి తెలియాలి. ఇది రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి అన్న మాటలు. రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి అన్నటువంటి మాటలు చూస్తే, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు అంటూ, గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. ఇది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నందమూరి తారక రామారావు గారు నవంబర్ 19, 1995లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది. దాంట్లో ఏమన్నారు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుకు ఉన్నంత విశ్వాసం కూడా లేనివాడని కూడా అలాంటో రాసి, పశువుకి గడ్డి వేస్తే అది తిన్నగా ఇంటికే వస్తుంది, కానీ చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకుంటే మాత్రం పోటులు బాగా పొడుస్తాడు, ఇతనికి గొడ్డు కన్నా హీనమైనటువంటిది, గాడ్సే కన్నా ఘోరం ఇలాంటి వ్యక్తి అని చెప్పి జామాత దశమ గ్రామ్ అనే ఆడియో క్యాసెట్ రిలీజ్ చేస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు. ఇది చూడండి, ఎన్టీఆర్ కు నైతిక విలువలు లేనే లేవు. ఇది అందెవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇండియా టుడే 1995 అక్టోబర్ 21 నవంబర్ 5 ఎడిషన్. సో ఎన్టీఆర్ కు నైతిక విలువలు లేనే లేవు. ఆయనకు ప్రేమంతా అధికారం మీదే, ఏదో విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం ఆయనకు కావాల్సింది చంద్రబాబు. దానికి ప్రతిగా ఎన్టీఆర్ గారు కౌంటర్. నైతిక విలువలు అంటే అర్థం ఏమిటి? ఒకరి దగ్గర నుంచి పార్టీని అధికారాన్ని లాక్కుపోవడం నైతికమా? నమ్మిన మామగారిని మోసగించడం నైతికమా? ఇండియా టుడే వచ్చింది. బాబులో మగతనం ఉంటే నిజంగా పార్టీ పెట్టి మగతనం నిరూపించుకోమనండి. చంద్రబాబు మేకవన్న పులి, తేనె పూసిన కత్తి, ప్రజలకు వెన్నుపోటు, మీకు ఆశించిన ఆశయాలకు వెన్నుపోటు, మీరు వేసిన ఓటు అది వెన్నుపోటు, ద్రోహం చేసిన వారు ఎవరైనా సరే రావణాసురుడే, ఎప్పటికైనా ఈ రావణాసురుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎన్టీఆర్ గారు ఇచ్చింది. ఎన్టీఆర్ గారిలో నైతిక విలువలు లేవంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటిది. అలానే వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్. మన నిన్న ఎన్టీఆర్ గారితో వీడియో పెట్టారు ఏఐలో. ఇది బతికున్నప్పుడు స్టేట్మెంట్స్, ఇది బతికున్నప్పుడు ఒరిజినల్ స్టేట్మెంట్స్. నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ గా దాన్ని సృష్టించి చచ్చిపోయిన తర్వాత వీళ్ళని పొగుడుతున్నట్టుగా చూపించింది. దీనికి దానికి ఎంత తేడా ఉంది? వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని ఇదే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 2, 1995 అన్నాడు. ఎన్టీఆర్ గారిని ఏడిపించారు. ఎన్టీఆర్ ఏడుపు ఆగస్టు 27, 1995. నాకంటే గొప్ప నటుడు రామారావు గారు అన్నది ఆగస్టు 27, 1995. ఇవన్నీ మహానాడులో ఇవాళ కూడా టైం అద్భుతంగా ఉంటది కదా.
ఎవరి బతుకులేంటి, ఎవడు ఎలాంటి క్యారెక్టరు, ఏ విధంగా ప్రజల్ని ఎవడు వెన్నుపోటు పొడిచారు, ఎవరు ఈ స్థాయికి వచ్చారు, అసలు ఈ రోజు రామారావు గారిని చనిపోవడానికి కారణం ఎవరు, అవన్నీ వేయాల్సింది. రీత్యా కూడా రిప్లై చేయాల్సింది మహానాడులో. అబ్బా మనం ఎన్టీఆర్ వద్దనుకున్నాం ఆ రోజు, వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని నేనే చెప్పా, కానీ ఈ రోజు ఎన్టీఆర్ గారి అవసరం మాకు వచ్చింది, ఎందుకంటే రాజకీయంగా వాడుకోవాలి కాబట్టి అని చెప్పాల్సింది. సో ఎంత పచ్చి నెత్తురు దాగే రాక్షసులు అండి బాబు వీళ్ళు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా కూడా పచ్చి నెత్తురు దాగే రాక్షసులే చాలా బెటరు. అంత దారుణంగా దుష్ప్రచారాలు చేస్తారు, తిమ్మిని బమ్మిని చేస్తారు, నందిని పంది చేస్తారు. అసలు ఇప్పుడు మిమ్మల్ని మీరు అక్కడ కూర్చున్నారు కదా, మిమ్మల్ని మార్చేస్తారు బట్టలు లేకుండా కూడా, నన్ను కూడా అట్టని చేస్తారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి బట్టలు లేకుండా వేస్తారు వీళ్ళు కార్టూన్లు, మనమేది ఎందుకు వేయరు? ఇంత దుర్మార్గులు ఈ రోజు వచ్చి రామారావు గారిని పొగుడతారు. నిజంగా అండి రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురే ఆంధ్రప్రదేశ్ లో నిజంగా కూడా ఎవరైనా మహానాయకులుగా ఎవరైనా ఎదిగారు అని అంటే ఆ రోజు మొట్టమొదటి రామారావు గారు, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం కట్టుబడి రాజకీయాలు చేసింది. సొంతంగా పార్టీ పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రి అయింది రామారావు గారు. దాని తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి ఎవరైనా అయ్యారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన ఇంకో తెలుగు రాష్ట్రంలో చూస్తే కేసీఆర్ గారు. ఇంకెవరో కూడా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రి అయినాలు కాదు, ఆ పార్టీని లాక్కోనో ఆ పార్టీ దయ వల్లనో ముఖ్యమంత్రి అయినాలు తప్ప. సో మరి ఇవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు ఏదో నీతి సూక్తులు, చాగంటి ప్రవచనాల కంటే ఎక్కువ చెప్తే ఎట్లా? సో రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి, 3 రోజుల పాటు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వ ధనాన్ని మిస్యూజ్ చేస్తూ, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులను కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా అక్కడ ట్యాగ్లేసి కూర్చోబెట్టి దాదాపుగా వాళ్ళు రాసింది 70 కోట్లు అండి. 70 కోట్లు నాకు తెలిసి ఒక రోజుకి అయిద్దాం. ఇప్పుడు 5 లక్షల మంది గ్యాదర్ అంటే ఈ మహానాడుకు ఒక 500 కోట్లు అయింది. 5 లక్షల మంది గ్యాదరింగ్, భోజనాలు, అట్టహాసంగా ఇవన్నీ అంటే మరి 500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడు ఎట్టా ఖర్చు పెడుతున్నారు అంత బ్రహ్మాండంగా? మరి ఈ సంవత్సర కాలంలో దోచుకున్న సొమ్ముతో ఖర్చు పెడుతున్నారా? ఇవన్నీ ప్రజలకు చెప్తే బాగుంటది. మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి, ఏం చేయబోతారో చెప్పాలి. అంతే తప్ప లెగిసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు, పడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఎట్లా? సో ప్రజలు కూడా గమనించమని చెప్తున్నాం.